హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఇక్కడ చూస్తుంది మనము ఒక 5 or 6 months పిల్లలు అయితే చూస్తున్నామండి. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాం. అడ్రస్ వచ్చరికి పీలేరు అన్నమాట డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ ఎవ్రీ సండే 5 AM మార్కెట్కి అయితే ఉంటారనమాట. సో ఈ వీడియోలో పర్టికులర్గా మనము 3 నెలలు పిల్లలు, 3 నెలల పిల్లల కానించి నెల 2 నెలల పిల్లల కానించి ఒక 6 నెలల పిల్లల వరకు అయితే మనం అయితే వీడియో చేద్దాం. సో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి కనుక్కుందాం డైరెక్ట్గా రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ. సో ఇక్కడ చూస్తే ఒక పెద్ద బ్యాచ్ అయితే అయిపోయి ఉంటుంది. ఏం రేట్కి అయ్యింది ఏమనేది మొత్తం ఇంటికి కనుక్కుందాం అనమాట. చూడొచ్చు, మొత్తం లోడింగ్ అయితే అవుతుంది అనమాట. చాలా పిల్లలు అయితే కొన్నిట్టున్నారు, ఒక 40-50 పిల్లలు దాకా. ఇది ఒక ఈ బ్యాచ్లో మనము డీటెయిల్స్ కనుక్కున్నామంటే సో చాలా వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఏం రేటు కొన్నారో ఏమనేది కనుక్కుంటాం. మొత్తం అయితే సోల్డ్ అయిపోయినాయండి. మనం ఫైనల్ ప్రైస్ అయితే కనుక్కుందాం. ఫ్రెండ్స్ చూసేవంతా కూడా మొత్తం సోల్డ్ అయిపోయినాయి. బ్రదర్ అయితే కొనేసినట్టు ఉన్నారు. బ్రదర్ ఎన్ని పొట్టేళ్ళు కొన్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? 50 పొట్టేళ్ళు కొన్నారు. ఏం రేటు పడ్డాయి బ్రో? జత 25-22 పడ్డాయి. ఎన్ని నెలలు పిల్లలు? ఒక 6 నెలలు ఉంటాయా, ఇంకా తక్కువ ఉంటాయా? 6 నెలలు 7 నెలలు. 25-22 కొన్ని పడ్డాయి. అంటే పిల్లలను బట్టి సైజుని బట్టి ఇట్లా అట్లా పడుతుంది అనమాట. మీకు ఎట్లా బ్రో, షెడ్ ఉందా లేకపోతే మామూలుగా మేపుకోవడానికి? మేపుకోవడానికి. ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది? పర్వాలేదా? రేట్లు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఓకే ఓకే, పిల్లల బట్టి రేట్ అంటావు. అంతే అంతే అంతేలే అంతేలే. 10 రూపాయలు వచ్చాడుగా. అవునులే అవునులే అవునులే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూనా. నిలబెట్టాను అంతేలే, ఈ పిల్లలంతా చేయి మారుతా ఉంటాయి మళ్ళీ మళ్ళీ. సో అదేనమాట ఫ్రెండ్స్, 20-22 అయితే బాగా మారుతాయి. అవునులే, ఈ ఒక 6 నెలల పిల్లలు అయితే చేతులు మారిపోతుంటాయి. స్పీడ్ గా ఉంటది వ్యాపారం అనమాట. సో ఫ్రెండ్స్ తీస్తానన్నా. ఓకేనా ఓకేనా ఓకే, ఖచ్చితంగా తీస్తామన్నా. సో ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా కూడా మనము సోల్డ్ అయితే అయిపోయినాయండి. మొత్తం కూడా 25,000 కొన్ని అయినాయంట, 22,000 అయితే కొన్ని అయినాయంట. చూడొచ్చు అనమాట. ఇవంతా కూడా మనం 22 పిల్లలు వచ్చి 22,000, 26 పిల్లలు వచ్చి 25,000 పడ్డాయి ఫ్రెండ్స్. అదే అనమాట. చూస్తాను కదా మనం, ఇవంతా కూడా 25-22 అట్లా అయితే అయినాయి అనమాట. జత మీద ఒక్కోటి కాదండి, జత మీద 22-25 అట్లా అయినాయి అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జత అప్పుడు 2 పిల్లలు చెప్పింది మనం, ఒక పిల్ల వచ్చేసరికి అప్పుడు 11,000, 12,000, 12,500, 11,000 ఆ విధంగా అయితే పడ్డాయండి. సో మొత్తం అయితే అయిపోయింది అనమాట. దాని తర్వాత మనం అయితే మార్కెట్లో పోదాం. ఇప్పుడు మనము కనుక్కునేది ఏమంటే, ఇప్పుడు పిల్లల ఫైనల్ రేట్ కాబట్టి మనం కనుక్కున్నాం. దాని తర్వాత వచ్చి లైవ్ ఉంది మార్కెట్ మనకు. ఇంకా లైవ్ అనేది అల్టిమేట్ ఎప్పటికైనా కూడా ఏ రోజు మార్కెట్ ఎప్పుడు ఎట్లా మారుతుందో అనేది ఎవరికీ తెలియదు అనమాట. సో ఆ టైంలో ఆ రేట్లు ఆ మనిషిని బట్టి పోతూ ఉంటాయి. సో సరికి అయితే బ్రహ్మాండంగా వచ్చింది ఈరోజు. మొత్తం కూడా అంతా చిన్నపిల్లల సరికి అయితే లేదు. సో మొత్తం అన్నీ కూడా చూసేద్దాం. మొత్తం అంతా చూడొచ్చు. అంతా కూడా మంచి క్వాలిటీ పిల్లలు అయితే వచ్చినట్టు ఉన్నాయండి. సో వ్యాపారాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఇవి చూస్తే అంతా ఒక 3 months అయితే ఉంటాయండి. 3 నెలలు లేదంటే 3.5 నెలలు అయితే ఉన్నట్టున్నాయి ఈ బ్యాచ్లో. దీని తర్వాత మొత్తం ఈ లైన్ ఎక్కడ పోయినా కూడా చిన్న ఈ మొత్తం కూడా అంతే చిన్నపిల్లలు అండి. 3 నెలల నుంచి ఒక 6 నెలల సంవత్సరం లోపల అయితే ఉన్నాయి. సార్ నమస్తే సార్, ఏం చెప్తున్నావు ఇవంతా? 14,000. ఎవరు ఓనర్? ఎవరు? మీరేనా? ఫ్రెండ్స్ చూసి ఇవంతా కూడా ఒక 3 months ఏజ్ గ్రూప్ అండి. ఏం చెప్తానా జతానా? కొనుక్కున్నారా? ఏం అడుగుకున్నారా? 12,000 అంతా 3 నెలలు ఉన్నాయి బ్రో.
3 నెలలు. ఎన్ని పిల్లలు కొన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము నడించర్ల దగ్గర పేరంపల్లి నుంచి వచ్చినాము. నడించర్ల దగ్గర నుంచి వచ్చారు. 15 పిల్లలు. 15 పిల్లలు కొన్నారు. ఎట్లుంది మార్కెట్ రేట్లు? పర్వాలేదా? రేట్లు ఎక్కువ? లోపలికి పోతే ఎక్కువగా ఉన్నాయి. ఏడా ఎక్కువగా చెప్పినారు. ఏదో కొంతసేపు సరేలే, బేరం ఆడేదాన్ని బట్టి బేరం ఆడేది. 12,100 రూపాయలతో కొన్నారు. ఫ్రెండ్స్ చూస్తే ఇవి ఫైనల్ ప్రైస్ అండి. 12,100 రూపాయలతో అయితే ఫైనల్ అయితే అన్నమాట. సో దీంట్లో వయసు వచ్చేసరికి ఒక 3 months ఏజ్ గ్రూప్ అండి. ఇంకా లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనకు ఒక్కొక్కటి ఒక 9 నుంచి 11 కిలోలు ఆ విధంగా లైవ్ వెయిట్ ఇది వచ్చి ఉందండి. 11 విధంగా వచ్చి ఉంది. మొత్తం కూడా 12,100 రూపాయలు. 12,100 రూపీస్ అయితే కొన్నాయి అనమాట. 6,050 రూపాయలు అయితే ఒక్కో పిల్ల పడింది. 6,050 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది ఫైనల్ ప్రైస్ అండి. ఇది అయిపోయిన ప్రైస్ అనమాట. సో ఇలాంటి పిల్లలు మీకు కావాలనుకుంటే సో ఎస్టిమేట్ వేసుకుంటే ఒక 10 కిలోలు కాస్ట్ ఇటు ఒకటి ఉండే పిల్లలు మీకు 6,000 రూపాయలు ఆ విధంగా అయితే పడే. హాయ్, అయిపోయినాయా? అమ్మేసినామంటున్నా? ఇంకేనా ఏమున్నాయా? అవున్నాయా? దాంట్లో కూడా వెళ్ళిపోయినాయా? దాంట్లో ఏం రేటుకి అయినాయా? 12,500. 12,500. ఏడా అరేనాడా? ఉన్నాడా? ఫ్రెండ్స్ చూస్తే ఆ బ్యాచ్ లో 12,000 చిల్లర, అది కూడా 12,000 చిల్లర అయితే చెప్తాను అనమాట. సో ఇది కూడా 12,000 చిల్లర చెప్తాను. దాని తర్వాత అయితే పిల్లలు అయితే ఇవి కాస్త కొంచెం ఒక నెల పెద్దగా ఉన్నట్టున్నాయి. ఇవి దీంట్లోకి పోల్చుకుంటే ఒక 20 రోజులు అట్లా పెద్దగా అయితే ఉన్నట్టున్నాయి. అంటే ఇవి దాంట్లో మీద ఒక 500 లేదంటే ఒక 800 రూపాయలు అయితే ఎక్కువ చెప్పచ్చు అనమాట. సో 14,000 చిల్లర అయితే ఇవి చెప్పచ్చు అనమాట. ఈ లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనం ఈ పిల్లలు ఒక 14, 13, 14 అట్లా వచ్చి కూడా దాంట్లో కూడా చిన్న పెద్ద అంతా కలిపి అయితే ఉన్నాయండి. ఒక్కటే సైజ్ అని ఏం లేవు. దీంట్లో కొంచెం చిన్నవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి. మన లైవ్ వెయిట్ వచ్చి 14 ఆ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసే పిల్లలు అంటే మనము ఇవైతే దీంట్లో కూడా అయిపోయిండే పిల్లలు అయితే చూడొచ్చు. పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. చాలా బాగా అయితే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మన వీడియో అయితే మనం కొంచెం మనకు కానీ టైం ఇస్తే వీడియో అయితే ఎక్సలెంట్గా తీసి మీ ముందు అయితే పెడతాను నేను. సో పిల్లలు అయితే అంత క్వాలిటీగా ఉన్నాయన్నమాట. సో ఇవి 12,000 చిల్లర అయితే చెప్తాను అనమాట. సో దీంట్లో కొన్ని హాయ్ నమస్తేనా, ఎన్ని తెచ్చారన్నా? నేను చాలా అయిపోయినట్టున్నాయా? నిన్న మేకపోతుకి ఎవరు ఫోన్ చేయాలి? పిల్లవాడు ఇవ్వడానికి చేశారా? తీసుకున్నాడా? ఓకే, మా బామర్దన్నా ఏదో రకంగా చూసి బాగున్నాను. అరే మార్కెట్లు బాగున్నాయంటవా? ఆయన బాగున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎల్కేఎస్ ఎన్ని పిల్లలు ఇచ్చారు? 2 పిల్లలు తీసుకున్నా. అరే నువ్వు బాగానే ఇస్తున్నాడా? ఓకే ఓకే. అరే నన్ను ఖచ్చితంగా చిన్నపిల్లల వీడియోలో ప్రతి వీడియో చూపిస్తాం అనమాట మనం. ఫ్రెండ్స్ చూడండి, అరే మనకు హరి యాదవ్ ఇక్కడ వచ్చి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. చిన్నపిల్లలు కావాలంటే ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి అన్న దగ్గర తీసుకోవచ్చు. కాస్త 10 రూపాయలు ఇటు అటు. ఓకే ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ నా. సో అదే అనమాట. దీంట్లో చూద్దాం ఒకసారి. ఇవి అరేనా బ్యాచ్ ఈ పిల్లలంతా కూడా. ఇవంతా కూడా ఒక 6 months ఏజ్ గ్రూప్లో అయితే ఉన్నట్టున్నాయి. ఒక 6 నెలలు 5.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నట్టున్నాయి. మొత్తం అయితే సరిగ్గా అయితే బ్రహ్మాండంగా అయితే వచ్చింది ఈరోజు. చూస్తున్నాడు అదే ఇవంతా కూడా పెద్ద సైజు పొటేట్లు అయితే. ఇవేం చెప్తాను అన్న? ఇవే 19 జత. ఇంత 6 నెలలు ఉంటాయి కదా. అవునులే బేరం ఉంటాయి ఖచ్చితంగా. తగ్గింపు ధర అనేది ఉంటుంది. పిల్లలు బాగా నైస్ గా ఉన్నాయి. 6 నెలలు పిల్లలు. ఓకే బేరం ఉంటుందిలే. ఇప్పుడు చెప్పిన రేట్ ఇచ్చారు కదా. అంతే సొత్తును బట్టి ఇప్పుడు దీంట్లోనే ఒకటి ఒక రేట్ ఉంటుంది. అదే ఇయర్లే ఫ్రెండ్స్. అదే అనమాట. ఇవైతే కూడా ఒక 6 నెలల పిల్లలండి. అప్పుడు 9.5 ఏ విధంగా చెప్తాడు. ఒక్కొక్క పిల్లని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో 6 నెలల పైన ఉంటాయా?
షెడ్లకి అయితే బాగా వరకస్తాను ఇవే కదా షెడ్లకి అయితే చేసుకోవాలా చూసేసుకోవాలి మంచిగా మేపుండే వాళ్ళు ఒక 10 రోజులు స్ట్రగుల్ అయినా కూడా మళ్ళీ డెవలప్ అయిపోతాయి చేసుకుంటే రెడీ అయిపోయినా అంటే ఒక అవునులే 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 ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అనమాట ఫ్రెండ్స్ ఇవైతే కూడా 19,000 ఆ విధంగా చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో దీని తర్వాత మనమైతే మన నాటు సరుకు లోకల్ సరుకులు అయిపోతాము సో లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదండి పిల్లలను కాస్త ఇటు అటు మారిపోతున్నాడు అనమాట గూడూరు పిల్లలు దీంట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు సో యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటాయన్నమాట సో లోకల్ పిల్లలు అంటే ఇక్కడ ఈ వాతావరణంలో పుట్టి ఇక్కడే పెరుగుతాయి కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే బయట పిల్లలు అంటే కొంచెం 100-200 కిలోమీటర్ల నుంచి వచ్చినప్పుడు పిల్లలు ఏమవుతాయంటే కొంచెం స్ట్రగుల్ అవుతాయి అనమాట 10 రోజులు 15 రోజులు వేరే వాతావరణానికి తట్టుకోవడానికి స్ట్రగుల్ అవుతాయి అనమాట సో అది డిఫరెన్స్ అంతకంటే ఏం లేదు అంతా జాతి అనేది అంతా మొత్తం గోరి జాతేనండి వేరే ఏమైతే ఉండదు అనమాట ఏరియాని బట్టి పిల్ల కూడా కాస్త దాని ఉనికి మార్చుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట సో దీంట్లో అయితే చూద్దాం మనము ఏం రేట్లు పోతున్నాయి ఏమి చూద్దాం ఇవంతా కూడా ఒక 8 months ఏజ్ గ్రూప్లో అయితే ఉంటున్నాయి ఒక 7 లేదా 8 నెలల విధంగా అయితే ఉన్నాయి అనమాట సో ఈ పిల్లల జత ఏం చేస్తా ఏం చేస్తానన్నా 17,500 జత కొంచెం 17,500 రూపీస్ అయితే జత మీద చెప్తాను రండి చూడొచ్చు 17,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట ఇవంతా కూడా ఒక 8 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి మన లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక్క పిల్ల వచ్చి దగ్గర 20 ఆ విధంగా వచ్చింది ఒక్కొక్క పిల్ల అయితే కాస్త తక్కువ ఒక 17-18 ఆ విధంగా అయితే వచ్చింది సో పిల్లలను బట్టి రేట్ అనేది ఖచ్చితంగా మారుతుంది సో దాని తర్వాత కొంచెం చిన్నపిల్లలు అయితే సో ఇవి చూస్తే అంతా కూడా ఒక 6 months ఏజ్ గ్రూప్లో అయితే ఉంటుండే ఒక 6 నెలల పిల్లలు అయితే ఉంటుండే ఇవంతా కూడా 5-6 నెలలు అట్లయితే ఉంటుండే ఇవి చూస్తే కాస్త పెద్దయండి ఒక 1 సంవత్సరం పిల్లలు అయితే ఉంటుంది సో ఇవంతా కూడా మనం చూసుకొని రేట్లు మాట్లాడుకుంటే 1-2 బ్యాచ్లు చూసినా కూడా మనకు అర్థమైపోతుంది 6 months అవి వచ్చి ఒక 4-4.5 నెలలు అట్లయితే ఉన్నట్టు అనమాట 4 నెలలు ఈ పిల్లలు అయితే ఏం చెప్తారు కనుక్కున్నాను ఏం చెప్తారన్నా జతనా 13.5 హాయ్ బాగున్నానా బాగున్నా 13.5 చూస్తే 13,500 అయితే చెప్తానండి దీంట్లో చెప్పడం వ్యాపారం 13,000 13,500 రూపాయలు గత మీద చెప్తాడు సో అప్పుడు ఒక్కొక్క పిల్ల 7 రోజుల 6,750 రూపాయలు ఆ విధంగా పడుతుంది అన్నా తీసుకున్నానన్నా ఎందుకు సో అదేనమాట ఇంకా వచ్చి ఇవి కూడా మొత్తం అయితే వ్యాపారం జరుగుతుంది దాని తర్వాత కాస్త పెద్ద యూనిట్ ఉన్నాయి ఇవి చూడొచ్చు అనమాట అంతా కూడా కొంచెం సైజు పెద్దవి అంతా కూడా ఒక 6 నెలలు 5.5 నెలలు అయితే ఆ విధంగా ఉంటాయి అనమాట ఏం చెప్తాను నచ్చతన్నా 16,300 ఫ్రెండ్స్ 16,300 అయితే చెప్తానండి ఈ పిల్లల్ని ఇవి దాంట్లో మీద కొంచెం పెద్ద అనమాట సో ఒక 5 నెలలు 5.5 నెలలు ఆ విధంగా చూడండి 16,500 ఆ విధంగా 16,000 చిల్లర అయితే చెప్తున్నాడు ఇప్పుడు ఒక్కొక్క పిల్లని 8,000 చిల్లర అయితే ఆ విధంగా పడుతుంది 8,000 రూపీస్ ఆ విధంగా అయితే పడుతుంది అనమాట సో చూడొచ్చు ఇవి కూడా మొత్తం కూడా ఇవంతా మీకు 2-3 బ్యాచ్లు చూడగానే అర్థమైపోతుంది మొత్తం కూడా ఎక్కువ వచ్చేదండి చిన్నపిల్లలండి ఇవి అన్నా ఏం చెప్తారన్నా ఇవి 17,000 అంతా ఒక 6 నెలలు ఉందన్నా ఫ్రెండ్స్ 17,000 అయితే చెప్తానండి దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట 17 రూపాయలు అయితే చెప్తాను అనమాట సో ఒక 6 నెలలు ఆ విధంగా అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి కూడా అంతే ఒక 6 months ఏజ్ గ్రూప్ అయితే ఆ విధంగా అయితే సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట నాకు కొనుక్కుని అయిపోయినాయి ఏవా ఏం రేట్కి అయినా 13,000 ఓకే ఫ్రెండ్స్ 13,000 అయితే ఫైనల్ అయిపోయినాయి అనమాట ఇవి కూడా చూడొచ్చు 13,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ అండి ఇవి 13,000 అంటే కోటి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రో కలిగిరి ఓకే 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 ఎట్లా మార్కెట్ బాగానే ఉందా ఎన్ని కొన్నారు ఏం రేట్ పడినాయి 13,000 బాగుందా మార్కెట్ ఓకే థ్యాంక్ యూ రండి రండి అంతా ఒక 3 నెలల పిల్లలు కదా 3 నెలలు లోపల ఎంత లైవ్ వెయిట్ ఎంత రావచ్చు మీ అంచనాకి 9 కిలోలు అట్లా ఓకే ఓకే వెరీ గుడ్ బాగున్నా ఏం తెచ్చారు ఏమినే ఉన్నాయా ఇవేనా చెప్పాడు సో అదే అనమాట దాని తర్వాత వచ్చి మనం ఏమన్నా
నీట్గా తీస్తాను. అన్నోళ్ళు అయితే ప్రతి వారం అయితే వస్తానండి. ఎన్ని పిల్లలు తెచ్చారన్న ఈ వారం? 10 పిల్లలు తెచ్చారు. అంతా ఒక 5 నెలలు ఉందా 6 నెలలు ఉందా? 5 నెలలు. ఫ్రెండ్స్ చూసే 5 months ఏజ్ గ్రూప్ అండి. ఏం చెప్పారు? 13,600. 14,600. ఫ్రెండ్స్ చూసే 14,600 అయితే చెప్తానండి. 14,600 రూపాయలు జత మీద అయితే చెప్తాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చెప్పింది ఎవరో ఈ ఫిక్స్డ్ రేట్ ఇయర్ కాబట్టి అన్నా 13కి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అదే అనమాట. 13,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తామని చెప్తాను అనమాట. సో 14,600 చెప్తాను. 13,000కి తెస్తాను అనమాట. బార్గెన్ దగ్గర 1,500 రూపాయలు తగ్గింపు అయితే ఇస్తానంటున్నాడు. దాంట్లో కూడా కాస్త ఒక 50 రూపాయలు. సో చూస్తే ఇవంతా కూడా ఒక 6 months లోపల అయితే ఉన్నాయండి. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక్కొక్క పిల్ల అవునా? ఎవరైనా ఫోన్ చేసినారా మీకు? అదే అనమాట. దాని తర్వాత చూద్దామండి. ఇవంతా కూడా ఇవి కూడా అంతే. మనకు ఆ బ్యాచ్ చూస్తాం కూడా అవి కూడా 14,500 చెప్తాను. సో వ్యాపారంలో కష్టంగా ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్ అయితే చూసారు కదా మన పీలేరు మార్కెట్లో చిన్నపిల్లల ధరలు. మనం చిన్నపిల్లలన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 13,000 అంటే దగ్గర 6,500 6,12 6,500 రూపాయలతో 6,200 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో 6,000 6,200తో స్టార్ట్ అయితే పెద్ద పిల్లలు వచ్చేసరికి ఒక 7,000 7,500 8,000 అయితే ఆ విధంగా అయితే పోతాడే మనకి. ఇక్కడ ఉండే పిల్లలు చిన్నపిల్లలు అయితే పిల్లలు చేయి మార్చుకోవడానికి పిల్లలు అయితే మంచిగా మేపుకోవడానికి ఇంట్రెస్ట్ పడే పిల్లలు అనమాట ఇది. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి.